ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. ఈరోజు టాపిక్ వచ్చేసి హైడ్రా కోసం హైడ్రాని ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు హైడ్రాని రిజెక్ట్ చేస్తారు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇంకోటి వచ్చేసి హైడ్రా వల్ల ఉపయోగాలు ఏంది, అసలు హైదరాబాద్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ హైడ్రాని ఇంత సీరియస్గా తీసుకోవడానికి గల రీజన్ ఏందో కూడా కనుక్కుందాం ఒకసారి. హైడ్రా అనేది ఇప్పటిది కాదు. హైడ్రా అనేది అంటే దీనికి పేరు హైడ్రా పెట్టారు, బట్ ఎక్కడైతే గవర్నమెంట్ స్థలాలు, అసైన్ భూములు, చెరువులు ఎవరైతే కబ్జా చేశారో అవన్నీ ఇరగొట్టాలి, కూలగొట్టాలి, వాటిని ప్రక్షాళన చేయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి ప్రతి గవర్నమెంట్ చేద్దాం అనుకొని వాళ్ళకున్న రికమెండేషన్లు, వాళ్ళకున్న సర్కిల్లో, వాళ్ళ కాంటాక్ట్లో వాళ్ళకి తెలిసిన ఉన్నారు కాబట్టి ఎందుకులే మనది, ఓకే ఇది మనది వదిలేద్దాం అని చెప్పి ఎవరైతే వదిలేసిరో అది ఇప్పుడు పెరిగి ఈరోజు హైదరాబాద్లో వర్షం పడితే అడుగు పెట్టలేనంత దుస్థితికి తీసుకొచ్చింది. ఇవాళ గత 10 ఏళ్ళగా బీఆర్ఎస్ గవర్నమెంట్లు అయితే మరీ దారుణం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే చాలు, బీఆర్ఎస్లో ఆ పొజిషన్ ఏదైనా కానీ బీఆర్ఎస్ అయితే చాలు, కబ్జా చేయాలి, దొంగ పర్మిషన్లు తీసుకురావాలి, విలాలు కట్టాలి, అమాయక ప్రజలకి అమ్మేసేయాలి. ఇప్పుడు కనుక కొనకపోతే హైదరాబాద్లో ఇల్లే కొనలేమన్న కాడికి ఒకటి క్రియేట్ చేసి హైదరాబాద్ని రియల్ ఎస్టేట్ ఒక మాఫియాగా తయారు చేసి ఆ రియల్ ఎస్టేట్ ఖచ్చితంగా ఉండాలి. ఏదైతే క్లియర్గా ఉందో కొనే స్తోమత ఉంటే ఎవరైనా కొనుక్కుంటారు. నీ దగ్గర ₹1 కోటి పెట్టి కొనుక్కునే స్తోమత ఉంటే ₹1 కోటి పెట్టి కొనుక్కుంటావు, ₹1,00,000 కొనుక్కుంటుంటే ₹1,00,000 ఏది దొరుకుతుంది అదే కొనుక్కుంటావు. బట్ ఇప్పుడు కొనకపోతే ఈ ఏరియాలో మళ్ళీ కొనలేము అని చెప్పేసి వీళ్ళే బీఆర్ఎస్ లీడర్సే ఒక పెద్ద న్యూస్ క్రియేట్ చేసి చాలామంది అమాయకులకి కోట్ల బిజినెస్ చేశారు. చెరువులు కబ్జా చేసి, గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేసి, అసెంబ్లీలు కబ్జా చేసి, అక్కడ విల్లాలు, అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌసులు కట్టి కోట్ల గడించుకున్నారు. ఎవరు? బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే ఆయనకు చాలా క్లారిటీగా ఉన్నాడు. సీఎం ఆయన ఇంత తొందరగానే ఇలాంటి యాక్టివిటీ ఒకటి చేస్తాడని చెప్పి ఎవడు ఊహించలే. కనీసం ఎవరు ఊహ కూడా లేదు ఇలాంటి హైడ్రా అనేది ఒకటి వస్తుంది, ఇది ఇంత చేస్తుందని చెప్పి. చాలా వీడియోలలో చూస్తున్నాం, చాలామంది అమాయక ప్రజలు ఏడుస్తున్నారు, మా ఇండ్లు కూలగొట్టేసారని చెప్పి ఏడుస్తున్నారని చెప్తున్నారు. అందులోనే 10% నిజం. ఆ వీడియోలో ఉన్న ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్లో 10-20% మాత్రమే నిజం, 80% మొత్తం పెయిడ్ బ్యాచ్. బీఆర్ఎస్లో కొంతమంది నాయకులు బయటకించి 15,000, 20,000కి కిరాయి మనుషులు తీసుకొచ్చి వీడియోలు చేస్తారు. ఇది వాస్తవం. తెలిసిన వాళ్ళకి చాలామందికి తెలిసింది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. బీఆర్ఎస్ నాయకులు బయటకి అమాయకమైన ప్రజలను తీసుకొచ్చి ఈరోజు మీకు ఇగో ఒక 100 మంది వస్తే మీకు ఇన్ని పైసలు ఇస్తాం, ఒక 50 మంది వస్తే ఇన్ని పైసలు ఇస్తాం, మీరు రండి ఖాళీ ఏడవండి, వీడియో కనుక బాగా వస్తే ఇంకా పైసలు కూడా ఎక్కువ ఇస్తామని చెప్పి పైసలు ఇచ్చి తీపిస్తారు చాలా వీడియోలు. 20% అయితే ఖచ్చితంగా వాస్తవం ఉంది. ఎవరైతే ఇల్లు పోగొట్టుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళకి బాధ ఉంటుంది, వాళ్ళు ఏడుస్తారు కూడా. బట్ దీని అంతకన్నా ముందు కేటీఆర్ గారు వాళ్ళ పవర్లో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, ఒకసారి అది మీకు వినిపిస్తా. అది విన్న తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంది కరెక్టా రైటా మీరు ఒకసారి మీరు చెప్పండి. ఒకసారి ఆ వీడియో వినండి ఒకసారి ప్లీజ్. నాలలపై కబ్జాలకు పాల్పడితే వారిని ఉపేక్షించేది లేదని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణదారులు ఎంతటి వారైనా సరే ఆయా కట్టడాలను కూల్చివేయాల్సిందేనని అధికారులను ఆదేశించారు. తుర్క చెరువు ఉంది, దాని కింద ప్రగతి నగర్ చెరువు, మొత్తం ఆ ఛానల్ మొత్తం కబ్జాలు, దాన్ని ఇల్లు కట్టారు. సో దానివల్ల ఏమైందంటే ఇక్కడ బార్డర్ దేర్ వాస్ నో అదర్ వే టు గో బట్ టు ఎంటర్ ఇంటూ రెసిడెన్షియల్ లేఅవుట్స్. నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయండి, బుల్డోజర్లు పెట్టి, మన జేసీబీలు పెట్టి, ఎవరు అడ్డం వచ్చినా కూడా పోలీస్ సపోర్ట్ తీసుకొని కొట్టిపారేయండి. డోంట్ స్పేర్ ఎనీబడీ. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం ఇప్పటి నుంచి. ఫ్లాష్ బ్యాక్. ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోదలుచుకుంటే వారు ఏ అనుమతి తీసుకునే అవసరం లేకుండా ఇంటి నిర్మాణం ప్రారంభించుకోండి. ఇది బహుశా దేశంలో నాకు తెలిసినంత ఎక్కడ ఉండదు. మురికి కాలువల మీద ఎవడు కట్టుకుంటాడండి ఇల్లు? ఆ గబ్బు వాసన తెల్లారు లేస్తే ముక్కు పుట్టలు అదిరిపోగా మన పిల్లగాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసి, ఆ నాళాల మీద ఉంటే దోమలు కుడతాయని తెలుసు, ఆ నాళాల మీద ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు, ఆయన ఎవడు కడతాడు అక్కడ ఇల్లు? దిక్కు లేకపోతే యాడికెళ్ళో బతుకు తెరువు కోసం వచ్చినాడు 2 రేకులు వేసుకొని ఆడ బతికే ప్రయత్నం చేస్తాడు. వాళ్ళని తీసుకెళ్లి రోడ్డు మీద పడేస్తారు, బిల్డింగ్లు నిర్దాక్షిణ్యంగా కూలగొడతారు. నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయండి, బుల్డోజర్లు పెట్టి, మన జేసీబీలు పెట్టి, ఎవరు అడ్డం వచ్చినా కూడా పోలీస్ సపోర్ట్ తీసుకొని కొట్టిపారేయండి. డోంట్ స్పేర్ ఎనీబడీ. ఇప్పుడు చూసి అర్థమైంది కదా మీకు. సో మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్తానేమో అది మంచి పని, వేరే గవర్నమెంట్లో వచ్చి చేస్తేనేమో అది చెడ్డ పని. ఇది కేటీఆర్ గారు చేసింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పేముందండి? అయ్యాలి వీళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు మాట్లాడిన ముచ్చటనే కదా ఇప్పుడు ఆయన చేసి చూపిస్తుంది. వీళ్ళు మాటలు ఏదైతే చెప్పిండో ఆయన చేతలు చూపిస్తుండే కదా, దానిలో తప్పేముంది? ఆయనతో దానికి వీళ్ళెందుకు అంతగానం మీద అయిపోతారు? నిర్దాక్షిణ్యం కొట్టిపోయాడని చెప్పి కేటీఆర్ గారు అప్పుడు అన్నారు. కేటీఆర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తుంటేనేమో అది తప్పు, అట్లట్లే చేస్తారు, అమాయక ప్రజలను అది చేస్తారా ఇది చేస్తారని చెప్పి మాటలు మాట్లాడతారు. ఈ హైడ్రాని
తెలంగాణలో ఎంపీ రఘునందన్ గారు, చేవెళ్ళ ఎంపీ గారు విశ్వేశ్వరరెడ్డి గారు, ధర్మపురి అరవింద్ గారు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మురళీమోహన్ గారు, చాలామంది సెలబ్రిటీలు కూడా దీన్ని సపోర్ట్ చేస్తుంటే ఎవరికి ఇబ్బంది వస్తుందండి? ఎవరికి ఇబ్బంది వస్తలేదు. ఓన్లీ బీఆర్ఎస్లు ఎవడైతే దాన్ని నమ్ముకొని బిజినెస్ చేసిండో వానికి ఇబ్బంది వస్తుంది. కబ్జా చేసి గవర్నమెంట్ ల్యాండ్లు, నాలాలు, అసైన్ భూములు ఎవడైతే కబ్జా చేసి బిల్డింగ్లు కట్టి వ్యాపారం చేసిండు కదా వాడికి ఇబ్బంది అవుతుంది. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోరి, హైడ్రా అనేది హైదరాబాద్కి చాలా అవసరం. ఈ రోజు కోసం మీరు ఆలోచించుకోవాలి. కొంతమందికి ఇబ్బందులు ఉంటుంది, ఖచ్చితంగా ఛాలెంజెస్ ఉంటాయి. ఏదైనా కొత్త ఒక పని చేసినప్పుడు, ఒక మంచి పని చేసినప్పుడు 100 ఇబ్బందులు వస్తాయి. కానీ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఇది ఖచ్చితంగా ప్రజలకు చేయాలి. హైదరాబాద్లో ప్రపంచ పటంలో హైదరాబాద్ అనేది మెయిన్ సిటీగా నిలబడాలంటే ఇటువంటి వరదలు ఏది హైదరాబాద్ని టచ్ చేయొద్దంటే ఇవన్నీ చేయాల్సిందే అని సీఎం గారు ఒక క్లారిటీతో ఈ పని చేస్తారు. ఖచ్చితంగా మీరు కూడా హైడ్రాకి మద్దతు ఇవ్వండి. కేసీఆర్ కూడా చాలాసార్లు చెప్పారు అట్లా కూలుస్తాం ఇట్లా కూలుస్తాం అని చెప్పి వాళ్ళందరూ చెప్పటి వరకు ఉన్నారు. ధైర్యం సరిపోరు ఎవరికి. రేవంత్ రెడ్డి గారి లాగా నిర్ణయం తీసుకొని కూల్చే దమ్ము ధైర్యం ఇప్పటివరకు ఏ లీడర్కి లేదు ఇండియాలో. అంత మంచి పని సీఎం గారు చేస్తున్నప్పుడు మనతో ఎంతైతే అంత సపోర్ట్ మనం చేద్దాం. ప్లీజ్ సపోర్ట్ హైడ్రా. హైడ్రా అనేది హైదరాబాద్కి చాలా అవసరం. హైదరాబాదే కాదు, ఈరోజు హైదరాబాదు ఒక్కొక్క డిస్టిక్ వైజ్గా వెళ్తుంది. ఇది నాకు తెలిసి ఈరోజు ఇట్లుంది, రేపు పొద్దున్న 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఇండియా మొత్తం హైడ్రా అవుతుంది. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే కూడా ఖచ్చితంగా ఇండియా మొత్తం ఈ హైదరాబాద్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని చూసి ఈ పనిని ఖచ్చితంగా ప్రతి గవర్నమెంట్ అమలు చేయాల్సిందే. ఆ పరిస్థితికి వస్తుంది. అంత మంచి ఇనిషియేటివ్ ఇది. ఖచ్చితంగా ప్రజలందరూ హైడ్రాకు మద్దతుగా నిలవండి. వాళ్ళ మాటలు నమ్మి, చెప్పుడు మాటలు నమ్మి వాళ్ళ మనవడు కదా అని చెప్పి అబద్ధాల ప్రసారం చేయకూడదు కూడా. అర్థమైందా? ఖచ్చితంగా బాధ్యతలకి ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది లేదు అంత మంచిది అని చెప్పి అంటలేను. వాళ్ళు కూడా డబ్బులు పెట్టుకున్నారు కాబట్టి ఎవడైతే మీకు బ్లాక్మెయిల్ చేసి ఎవడైతే మీకు లేనిపోయిన మాటలు చెప్పి ఇప్పించిందో ఆ బిల్డర్ గారి దగ్గర పోయి ఆయన గల్ల పట్టుకొని మీరు ఏదైతే డౌన్ పేమెంట్ చేసారో ఆ పైసలు గుంజురు ఆయన దగ్గర. దాన్ని గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రామాణిక ప్రజలకు ఎవరైతే ఆశ చూపించి ఇప్పుడు హైదరాబాద్లో ఇల్లు కొనకపోతే జీవితంలో వెళ్ళామన్న కాడికి ఎవరైతే కళల ప్రపంచం చూపించి ఎవడైతే అమ్మిండో వాడు ఖచ్చితంగా డౌన్ పేమెంట్ ఎంతైతే తీసుకుండో ఆ డౌన్ పేమెంట్ బాధ్యతలకు ఇచ్చేటట్టు గవర్నమెంట్ కూడా ఒక జీవో పాస్ చేయడమో లేకపోతే ఒక ఏదన్నా ఇనిషియేటివ్ తీసుకుని అయితే బాధ్యతలు న్యాయం జరిగేటట్టయితే గవర్నమెంట్ చేయాలి. ఎందుకంటే అందరూ సొంత ఇంటికాలు అందరికీ అవసరమే. బట్ ఇటువంటి దానిలో చూసి కొనుక్కోవాలని చెప్పేసి అయితే కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ. ఎవరికైతే ఇల్లు అవసరమో తీసుకోండి సొంత ఇల్లు. బట్ ఈ ఏరియాలో తీసుకుంటే మనకి అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్పి ఒక ఏరియాకి ఇదయ్యి అది కరెక్ట్ భూమా గవర్నమెంట్ భూమా ఏ భూమని తీసుకోకుండా ఏ ఇల్లు కూడా. ఇదైతే హైడ్రా అనేది మీరు కూడా సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే కూడా ఇటువంటి భూములలో ఇల్లులు ఉంటే వాళ్ళకు కూడా ముందే చెప్పి సర్దు కూడా మంచిది. ఎందుకంటే హైడ్రా అనేది అయితే ఇప్పట్లో ఆగదు. ఎవడో ఏదో చెప్తే వినే పరిస్థితులు కూడా లేదు. హైడ్రా అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఒక పీక్కి వెళ్ళిపోయింది. అది అవసరం కూడా హైదరాబాద్ సిటీకి. ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏదైతే ఉందో అది నడుస్తుంది. ఈ 5 ఏళ్లలో తెలంగాణలో ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ భూములు చెరువులు కబ్జా చేశారో అన్ని లెవెల్కి వస్తాయి. సో వీ సపోర్ట్ హైడ్రా, వీ సపోర్ట్ రేవంత్ రెడ్డి, వీ సపోర్ట్ తెలంగాణ గవర్నమెంట్. జై హింద్.